హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ కర్రీ అండి. అది ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే తిరగపోపుకి పోపు దినుసులండి. కావాల్సినవి వెల్లుల్లి, జీలకర్ర, కొన్ని మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. నేను ఒక 4 కాకరకాయలు తీసుకున్నానండి. పావు కిలోకి 4 ఇచ్చారు, మీడియం సైజులో. ముక్కలు గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయ ముక్కల్లో ఉండే వాటర్ బయటకు రిలీజ్ అవ్వడానికి సాల్ట్ వేస్తే ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ విధంగా కలపాలండి. సాల్ట్ ముక్కలకు బాగా అంటేటట్టు. ఉప్పు, ధనియాల పౌడర్, కారం, పసుపు. చూడండి 10 నిమిషాల తర్వాత ఆ విధంగా ఉన్నాయి. చూడండి వాటర్ వస్తుంది కదండి. ఇంకొంచెం గట్టిగా అవి కలిపితే ఇంకా మిగిలిన వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. కొంచెం చేదిపోతుందండి అలా చేయడం వల్ల. నేను చేసే విధంగా చేస్తే ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి. చూడండి అలా గట్టిగా పిండేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. అవి పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఒక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇందాక మీకు చూపించలేదు, ఇందులో చింతపండు కూడా కొంచెం వేస్తారండి. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని రసం తీసుకున్నానండి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత అది కొంచెం చింతపండు అండి. అది ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. 2-3 స్పూన్స్ అనే వేసుకోవచ్చు. ఎందుకంటే ముక్కలు బాగా మగ్గాలి కదా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకుందామండి. ఇవి బాగా మగ్గాలండి, టైం పడుతుంది. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఆయిల్లో పెట్టి చేసేస్తే బాగోదు. ఏ కర్రీ అయినా సరే సిమ్లో పెట్టుకొని మనం జాయిగా వండితేనే బాగుంటుందండి.
ఒక 5 మినిట్స్ పాటు అలా వేయించాలండి బాగా. చూసారా కొంచెం మగ్గినయి. ముందే ఆనియన్స్ వేసేస్తే వీటితో పాటు అవి మాడిపోతాయండి ఉల్లిపాయలు. అందుకని ముందు బాగా మగ్గిన తర్వాతే మనం ఉల్లిపాయలు వేయించుకుందాం. సిమ్లో పెట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి దాంతోపాటు. కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి, ఎందుకంటే సిమ్లో పెట్టుకుని జాయిగా మనం చేయాలి కదా. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కాకరకాయ కూర తినలేని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేస్తే. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారండి. మనం ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు 4 కాకరకాయలకి ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను వేసాను. అందుకని మనం బెల్లం కూడా వేయక్కర్లేదండి, ఎందుకంటే ఆనియన్ ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా. అంటే స్వీట్ తినలేని వాళ్ళకి ఈ విధంగా అయితే కొంచెం ఇష్టంగా ఉంటుంది చేస్తే. మీ ఆప్షనల్ అండి, బెల్లం కూడా వేసుకోవచ్చు ఇందులోని, నేనైతే వేయట్లేదు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. పసుపు ఉప్పు వేస్తే కొంచెం ముక్కలు బాగా మగ్గుతాయి వేయించేటప్పుడు. సిమ్లో పెట్టుకుని జాయిగా వేయించడమేనండి అలాగా. చూసారా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఆ విధంగా వేగిపోవాలండి మొత్తం. కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆ విధంగా మగ్గిపోవాలి. చూసారా మనం అంత ఆయిల్ వేసినా కూడా ఆయిల్ ఏమి కనిపించట్లేదు. ధనియాల పౌడర్ అండి, కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. స్పైసీగా తినాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ. నేనైతే 2 స్పూన్లు కారం వేసానండి. చూసారా అలా మగ్గిపోయిందో. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకుందాం.
కలుపుకోవాలండి ఒకసారి అలాగా. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మనం అలా మగ్గించుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అంటే ముక్కలకు పులుపు పోయి పట్టాలి కదా. చూడండి, ఫైనల్గా చూసారా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది, కనిపిస్తుంది. ఆ స్టేజ్ వరకు సిమ్లో పెట్టుకొని జాయిగా మనం ఉడికించుకోవాలి. అంతేనండి. ఫైనల్గా మనం తిరగపోపు అయితే వేసుకుందాం. ఈ తిరగపోపు వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో పిల్లలు తినలేని వాళ్ళు కూడా తింటారండి. కాకరకాయ కూర వద్దన్న వాళ్ళు కూడా తింటారు. నేను నిజం చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. చేదంటూ అసలు ఉండదు. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ కూర 4 days వరకు మనకు బయట ఉంచేసినా కూడా నిల్వ ఉంటుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకండి. అంతేనండి. పోపు అయితే బాగా వేగిపోయింది. ఇందాక మనం ఉడికించుకున్న కూర తిరగపోపు వేసేసుకోవాలండి దీంట్లోకి. అంతే అండి, స్టవ్ కట్టేయచ్చు ఇంకా. ఒకసారి మొత్తం అంతా వేసేసుకొని కలిపేద్దామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, అలా తిప్పి ఒకసారి మొత్తం అంతా తిప్పి ఫైనల్గా ఇంక అయిపోయిందండి కాకరకాయ కర్రీ. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, ఫైనల్గా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, వేడివేడి అన్నంలో కాకరకాయ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.
మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను నేను. అంతవరకు బాయ్ బాయ్.